హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒకే మొబైల్లో మల్టిపుల్ అకౌంట్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికైతే మనకు టూ వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వే వచ్చేసి మన మొబైల్లో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లో మనకు ఎక్కడో దగ్గర ఒక ఆప్షన్ అయితే ఇచ్చుంటారు ఫ్రెండ్స్, క్లోనింగ్ అనేసి, యాప్ క్లోన్ అనేది. నా మొబైల్లో అయితే ఇక్కడ స్పెషల్ ఫంక్షన్లో ఇచ్చున్నారు యాప్ క్లోనింగ్కి. దీంట్లోకి వెళ్ళేసి ఈ ఎక్స్ క్లోన్ మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ క్లోన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ వాట్సాప్ అనేది ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను వాట్సాప్ని క్లోన్ చేసినాను, మళ్ళీ మీకు దాన్ని అన్క్లోన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీని మీద ఈ ఐకాన్ మీద కానీ మనము దీన్ని ఎనేబుల్ చేసామంటే వాట్సాప్ని చూడండి ఫ్రెండ్స్, ఇంకొక వాట్సాప్ యాప్ అయితే మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, ఇది వాట్సాప్ క్లోన్ యాప్. దీన్ని మీరు ఇంకా రెగ్యులర్గా ఇంకొక అకౌంట్, ఇంకొక మొబైల్ నెంబర్ యూస్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మెథడ్. ఇంకోటి వచ్చేసి సెకండరీ మెథడ్ వచ్చేసి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్లే స్టోర్లో మల్టీ అకౌంట్ అని టైప్ చేయండి. మల్టీ అకౌంట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడ వచ్చింది కదా మల్టీ అకౌంట్స్ డ్యూయల్ స్పేస్ అని వచ్చింది కదా. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను మొబైల్లో. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో యాప్ అయితే ఇది మల్టీ అకౌంట్. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేయగానే, ఓపెన్ చేయగానే, సో డిఫాల్ట్గా ఇక్కడ ఆల్రెడీ అడిషనల్గా ఒక యాప్ ఇచ్చేస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇచ్చినారు. అవి కాకుండా నీకు ఇంకా ఎక్స్టర్నల్గా ఇంకా ఏమన్నా యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇదిగోండి లిస్ట్ ఆఫ్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్ని ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఏ యాప్ కావాలనుకుంటే ఆ యాప్ మీద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సపోజ్ నేను వాట్సాప్ బిజినెస్ని ట్యాప్ చేస్తున్నాను ప్లస్. సో చూడండి, వాట్సాప్ బిజినెస్ యాడ్ అయిపోయింది. ఇంకొక యాప్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి. సో ఇన్స్టాగ్రామ్ మీద ట్యాప్ చేస్తున్నాను, జస్ట్ ప్లస్ సింబల్. చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే డ్యూయల్ యాప్స్ని మనము యూస్ చేసుకోవచ్చు ఒకే మొబైల్లో. సో ఇప్పుడు ఆ యాప్స్ మన మొబైల్లో డెస్క్టాప్ మీదకి తీసుకురావాలని అంటే ఈ యాప్లో నుంచి, సో ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఆ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఈ విధంగా అయితే విండో పాపప్ అవుతుంది. దీంట్లో హోమ్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద ఫస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవ్ అని ప్రెస్ చేయండి. సేవ్ ప్రెస్ చేసి యాడ్ టు డెస్క్టాప్ అనే ఆప్షన్ వస్తుంది, యాడ్ అని కొట్టేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెవర్ రిమైండ్ అని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఇదిగోండి వచ్చేసింది వాట్సాప్ బిజినెస్ యాప్ డెస్క్టాప్ మీదకి వచ్చేసింది. సో ఇలాగైతే దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇంకా వాట్సాప్ బిజినెస్ని కూడా, సెకండరీ అకౌంట్ను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే డ్యూయల్ యాప్స్ని ఒకే మొబైల్లో యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.